హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ చిన్న. ఈరోజు మనం పెసరపప్పు సాంబార్ ఎలా చేయాలి అనేది చూద్దామండి. ఈ పెసరపప్పు సాంబార్ ఇడ్లీ, దోశ, రైస్, చపాతీ, పూరి అన్నిటి కాంబినేషన్కి చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాము. కుక్కర్ తీసుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పెసరపప్పు యాడ్ చేసుకోవాలి. ఇందులో గార్లిక్, టమాటో, పసుపు, సాల్ట్ వీటన్నింటినీ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకుందాము. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత చూసాము అంటే ఇది బాగా బాయిల్ అయితే అయిపోయింది. ఇలా బాయిల్ అయిన దాన్ని మనం బాగా స్మూత్గా వచ్చే విధంగా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా స్మూత్గా చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులో ఆవాలు, ఉద్దిపప్పు, జీరా యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేయాలి. ఇప్పుడు కర్రీ లీవ్స్, గ్రీన్ చిల్లీ ఇలా ఫ్రై చేసుకుంటూ ఇందులో 1 కప్ ఆనియన్స్ యాడ్ చేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత పెసరపప్పు దాల్ యాడ్ చేసుకుందాము. ఇందులో మనకి ఎంత కన్సిస్టెన్సీలో కావాలంటే అంత వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. నేను ఇక్కడ చిక్కగా అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా మీరు కావాలి అంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 4 to 5 minutes వరకు బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా తెల్లి వచ్చిన వెంటనే ఇంకొకసారి బాగా ఇలా మిక్స్ చేసుకొని ఆ తర్వాత కొరియాండర్ లీవ్స్ అనేది యాడ్ చేసుకుందాము. నౌ ఇట్ ఈస్ రెడీ టు సర్వ్. ఎంతో రుచికరమైన పెసరపప్పు సాంబార్ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో అయితే ట్రై చేయండి. మంచి టేస్ట్ ఉంటుంది. టిఫిన్ ఐటమ్స్కి చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎంతో ఇష్టంగా అయితే ఖచ్చితంగా అయితే తింటారండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఈ సాంబార్ అని కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, కమెంట్ చేసి, షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.